కోటి దండాలతో కొర్రాజుల జాతర. వేలాదిగా తరలివచ్చిన భక్తులు, ఆరాధ్య దైవాలకు భక్తి శ్రద్ధలతో పూజలు, అగ్నిగుండం తొక్కేందుకు ఉత్సాహం. మన్యంలో 3 ఏళ్లకొకసారి జరిగే జాతర. ఆదివాసీ నాయకుపోడు, ఆదివాసీ కొండరెడ్లు సంయుక్తంగా కలిసి జరుపుకునే మహాజాతరే ఈ కొర్రాజుల జాతర. ఈ జాతర మన్యంలో 3 ఏళ్లకొకసారి వేలాదిగా తరలివచ్చే భక్తుల మధ్య ఆరాధ్య దైవాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టి ఈ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బిఆర్పురం మండలం రేకపల్లి గ్రామంలోని చెరువుకు సమీపంలోని పోతురాజు గద్దె కొర్రాజుల జాతరకు వేదికవుతుంది. 10 రోజుల పాటు జరిగే ఈ జాతర ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. ఈ జాతరలో ముఖ్య ఘట్టంగా భావించే కొండరెడ్ల గ్రామాలైన దారపల్లి నుండి పెద్దసార్లమ్మ, కొటారుగొమ్ము నుండి చిన్నసార్లమ్మ తల్లులను వారి పూజారులు తమ భుజాలపై సుమారు 30 కిలోమీటర్ల దూరం నుండి కాలినడకన అరణ్య మార్గంలో రేకపల్లిలో గల నల్లగుంట చెరువు ఆవరణలోకి తీసుకొస్తారు. ఈ జాతర సమయంలో గద్దెపై ఉంచిన పోతురాజు, పెద్దసార్లమ్మ, చిన్నసార్లమ్మ ఉత్సవ విగ్రహాలను పూజారులు పాండురాజు, పోతిరెడ్డి, లచ్చిరెడ్లు ఆధ్వర్యంలో ఇక్కడికి సమీపంలోని సంత చెరువుకు తీసుకెళ్లి ఆచారం ప్రకారం స్నానాలు ఆచరించిన అనంతరం ఊరేగింపుగా మేళతాళాలతో తిరిగి రేకపల్లి గద్దె వద్దకు తీసుకొస్తారు. పాండవ సోదరులో ఒకరైన మన్యంకొండ కన్నంరాజులు ఆహారం సరిపోక పూర్వం రేకపల్లి నుండి మన్యంకొండ ఒడిశాకు వెళ్లారని, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రేకపల్లిలో జరిగే మహాజాతరకు ఆకాశ మార్గాన నక్షత్ర రూపంలో వచ్చి తమ మాతృమూర్తులను, సోదరులను కలుస్తారని ప్రగాఢ నమ్మకం. దీనినే తల్లి కొడుకుల అపూర్వ కలయిక అని కూడా అంటారు. ఈ జాతరలో ముఖ్యమైన ఘట్టంగా భావించేది అగ్నిగుండ ప్రవేశం. ఈ అగ్నిగుండ ప్రవేశాన్ని గద్దె సమీపంలో సిద్ధం చేస్తారు. ఇలా సిద్ధం చేసిన నిప్పుల కొలిమి గుండం చుట్టూ 3 సార్లు దేవతల ప్రతిమలను ప్రదక్షిణలు చేయిస్తారు. పూజారులు సైతం ప్రతిమలతో పాటు నిప్పుల గుండం తొక్కుకుంటూ గద్దె లోపలికి చేరుకుంటారు. ఈ జాతర సమయంలో అగ్నిగుండ ప్రవేశం చేసి ఆ నిప్పుల కొలిమిలో నడిస్తే అంతా మంచిగా జరుగుతుందని, కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇలా చేయడం వల్ల కోరుకున్న కోరికలు తీరుతాయని విశ్వాసం. అందుకేనేమో ఈ అగ్నిగుండంలో నడిచేందుకు భక్తులు తెగ ఉత్సాహపడుతుంటారు.